సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ అన్నీ కూడా జల్లెడ పడుతున్నాయి కేంద్ర బలగాలు. అయితే ఒకవేళ ఉగ్రవాదులు చొరబడితే ఎలా వాళ్ళని ఎదుర్కోవాలనే మాక్ డ్రిల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో అంతా కూడా ఈ ఒక ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. బలగాలు అంటే ఆక్టోపస్ బలగాలంతా కూడా పూర్తి స్థాయిలో ఈ ఒక ఉగ్రమూకలు ఎక్కడైతే చొరబాటుకు గురవుతాయో అక్కడిని వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళని మట్టు పెట్టడానికి ప్రధానంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం మాక్ డ్రిల్ చేస్తున్నారు. ఆక్టోపస్ బలగాలతో పాటు స్థానికంగా ఉండేటువంటి పోలీసులు, అదే రకంగానే కొంతమంది లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిపి ఇక్కడ మొత్తం కూడా ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఒకవేళ ఉగ్రవాదులు చొరబడితే ఎలా వారిని ఎదుర్కోవాలి, వాళ్ళని ఎలా ఇక్కడ నుంచి నియంత్రించాలనేటువంటి ఒక పక్కా ప్రణాళికతో ఈ ఒక కమాండర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కపిలేశ్వర స్వామి ఆలయ జలపాతం వద్ద ఎక్కడైతే ఉగ్రవాదులు దాక్కున్నట్టయితే వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళని మట్టుపెట్టడానికి ఏదైతే ఆక్టోపస్ బలగాలు ఏ రకంగా ఇక్కడ సిద్ధమై ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలే టార్గెట్గా, అంటే అక్కడ హిందువులనే టార్గెట్గా చంపినటువంటి నేపథ్యంలోనే ఈ ఒక హిందూ దేవాలయాలపైన ఒకవేళ టెర్రర్ అటాక్ జరిగితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపైన కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. అంటే ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ద్వారాన్ని కూడా వాళ్ళు జల్లెడ పడుతున్నారు. ద్వారం లోపలికి వెళ్ళి ఒకవేళ ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నట్టయితే వాళ్ళని ఎలా కట్టడి చేయాలి, ఎలా వాళ్ళని నియంత్రించాలి అనే దానిపైన కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. కంప్లీట్గా ఉన్నటువంటి కమాండర్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గన్స్, అదే రకంగానే ఒకవేళ ఉగ్రవాదులు చొరబాటుకు గురైతే వాళ్ళని ఎలా నియంత్రించాలనే దానిపైన కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. కంప్లీట్గా ఏదైతే ఈ యొక్క ఉగ్రదాడి జరిగిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏరియాస్ అంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే పాకిస్తానీయులను ఇప్పటికే భారత్ విడిచి వెళ్ళిపోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా వాళ్ళకి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు స్పష్టంగా ఎక్కడైతే ఉగ్రముఖలు దాక్కుని ఉన్నాయో వాటిని ఏరిపారేయడానికి, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆక్టోపస్ బలగాలు వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందో ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కావచ్చు, అంటే స్థానికులకి, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవేళ ఉగ్రవాదులు చొరపాటుకు గురైతే వాళ్ళని కేంద్ర బలగాలు ఎలా నియంత్రిస్తాయి, ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుతాయి అనే దానిపైన కూడా మాక్ డ్రిల్ ఎంత స్పష్టంగా నిర్వహిస్తున్నారు చూడొచ్చు. కపిలేశ్వర స్వామి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అదే రకంగానే ఇక్కడ నిరంతరం రద్దీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క బలగాలు ఎలా వాళ్ళని అడ్డుకుంటాయి, వాళ్ళని ఎలా నియంత్రిస్తాయి అనే దానిపైన కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఖచ్చితంగా ఏదైతే కేంద్ర బలగాల వేషధారణలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బార్డర్లో వీళ్ళంతా కూడా నిరంతరం సెక్యూరిటీ గాస్తూ ఉంటారు. అదే రకంగానే ఉగ్రవాదులని ఎలా మట్టు పెట్టాలనే దానిపైన కూడా వీళ్ళకి స్పెషల్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా చేసినటువంటి వీళ్ళు ఏదైతే ప్రధానమైనటువంటి ఆలయాలు, ఏదైతే ప్రజలు ఎక్కువ కూడా తిరిగేటువంటి రద్దీ ప్రాంతాల్లో అంతా కూడా ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూడొచ్చు. ఏదైతే గన్స్, అదే రకంగానే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా సిద్ధం చేసి ఉన్నారు. ఏ క్షణమైనా కూడా ఉగ్రవాదులు కనిపిస్తే వాళ్ళని వెంటనే మట్టు పెట్టడానికి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి బలగాలన్నీ కూడా. దాంతోపాటు కూడా జాగిరాలతో పాటు ఏదైతే కేంద్ర సంబంధించినటువంటి అన్ని పారామిలిటరీ బలగాలన్నీ కూడా ఎలా ఎదుర్కొంటాయనే దానిపైన కూడా స్పష్టంగా మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఎక్కడైతే నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు చాటున ఏదైతే దాటుకొని ఉంటే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనే దానిపైన కూడా
కంప్లీట్గా వీళ్ళందరూ కూడా ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రజలు ఏ రకంగా ధైర్యంగా ఉండాలనే దానిపైన కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ కంప్లీట్గా ఒక భరోసాని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక ఆందోళన అయితే కొనసాగుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు పాక్ పైన యుద్ధం చేస్తుందా భారత్ అనే ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఏ క్షణమైనా కూడా ఉగ్రవాదులు ఈ ఒక సెన్సిటివ్ అయినటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా హిందూ టెంపుల్స్ పైన టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉండడంతో సో ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఎలా దాన్ని ఎదుర్కోవాలి, ఎలా దాన్ని నియంత్రించాలి, సో టెర్రరిస్ట్ అటాక్ నుంచి ప్రజలని ఏ రకంగా కాపాడాలనే దానిపైన కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఆలయం మొత్తం కూడా సరౌండింగ్ చేశారు. ఎక్కడైతే ఉగ్రవాదులు దాక్కున్నారో వాళ్ళని కనుగొని అట్టుపెట్టేందుకు ఎలా అయితే అక్కడ ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ కంప్లీట్గా ఇక్కడ వచ్చేటువంటి ప్రజలని ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా అని చెప్పి చెబుతూనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముష్కర్లని మట్టు పెట్టేటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా తిరుపతిలో ఇలాంటి అటాక్స్ జరిగితే సో ఎలా ఎదుర్కోవాలనే దానిపైన కూడా కంప్లీట్గా ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరుమల లాంటి ప్రాంతాలు హిట్ లిస్ట్లో ఉన్నాయి. చాలా వరకు కూడా ఉగ్రవాదుల ముప్పు ఉందని అనేక సందర్భాల్లో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ఒకవేళ తిరుమలతో పాటు ఇతర హిందూ ఆలయాలపైన ఏదైనా అటాక్స్ జరిగితే ఏ రకంగా కేంద్ర బలగాలు నియంత్రిస్తాయనే దానిపైన కూడా కంప్లీట్గా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే రకమైనటువంటి మాక్ డ్రిల్స్ ప్రతిరోజు కూడా అటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో నిర్వహిస్తూనే ఉన్నారు. తిరుమలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో సో ఆ ప్రాంతాలంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఎవరైనా ఉగ్రవాదులు చొరబడితే ఎలా దాన్ని నియంత్రించాలి, ఎదుర్కోవాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉన్నటువంటి బలగాలని ప్రజలకి చూపిస్తూ అలా ధైర్యంగా చేస్తున్నారు. చూడొచ్చు అక్కడ ఒక ఉగ్రవాది చొరబడినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా అతన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా వాళ్ళు సిద్ధమై ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా అక్కడ చూడొచ్చు ఒక అంటే డమ్మీ ఉగ్రవాదుల్ని కూడా ఇక్కడ ఉంచారు. సో వాళ్ళని ఎలా వాళ్ళు పట్టుకున్నారో మనం ఒకసారి చాలా క్లారిటీగా చూడొచ్చు. కంప్లీట్గా ఒక ఉగ్రవాది దొరికినటువంటి నేపథ్యంలోనే చూడొచ్చు వాళ్ళని ఎలా నియంత్రించాలి అనే దానిపైన కూడా చూస్తూ ఉన్నాం. ఒక ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదిని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ రకమైనటువంటి ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా మనం చూడొచ్చు. ప్రజలందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు వాళ్ళు చేసేటువంటి పనికి. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదిని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అంటే ప్రజల్లో ఏదైనా కాల్పులు జరిపితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సో అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా అతన్ని ఏ రకంగా సైలెంట్గా లోపలికి తీసుకెళ్తున్నారో, మొదటగా అతని దగ్గర ఏదైనా ఆయుధాలు ఉన్నాయో లేదో చూశారు. లేనటువంటి పక్షంలో కంప్లీట్గా అతన్ని ఇక్కడ నుంచి సేఫ్గా బయటికి తీసుకెళ్తున్నారు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు కంప్లీట్గా అతన్ని ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎలా తరలిస్తున్నారో కంప్లీట్గా అతన్ని తీసుకెళ్ళేటప్పుడు ఇంకెవరైనా ఉగ్రవాదులు వీళ్ళపైన దాడి చేసే అటాక్ చేసే కాల్పులు జరిపేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఏదైతే బలగాలు ఈ రకంగా చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కపిలేశ్వర స్వామి ఆలయంలో మాక్ డ్రిల్లో ఇటువంటి విన్యాసాలు చేస్తున్నారు. ఒకవేళ ఉగ్రవాదులు వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలో స్పష్టంగా ఈ ఒక మాక్ డ్రిల్ అనేది ఆలయం మొత్తం కూడా తిరుగుతూ చేస్తూ ఉన్నారు. సో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ ఉగ్రవాదులు చొరబడితే ఎలా దాన్ని ఎదుర్కోవాలి, వాళ్ళ నుంచి ప్రజల్ని ఎలా రక్షించాలనే దానిపైన కూడా ప్రస్తుతం ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే సెన్సిటివ్ ప్లేసెస్ అయినటువంటి టీటీడీ టెంపుల్స్ కావచ్చు, అంటే ప్రజలు ఎక్కువగా తిరిగేటువంటి రద్దీ ప్రాంతాలంతా కూడా వీళ్ళు నిరంతరం గస్తీ కాస్తున్నారు. అదే రకంగానే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుందని చెప్పొచ్చు.